ది డార్క్ ఫారెస్ట్ ఈ కథ పేరు. ఇది చాలా అడవి, వెలుగు తక్కువ, వెన్నెల కూడా భయపడే అడవి. చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా ఎవ్వరూ ఇక్కడికి రారు. ఈ అడవి దగ్గర ఎవరు కూడా కనిపించరు, ఎందుకంటే అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. అంతేకాక చచ్చిన వాళ్ళ అరుపులతో నిండి ఉంటుంది ఈ అడవి మొత్తం. ఓ అడ్వెంచర్ వీడియో గ్రూపు, నలుగురు యువకులు, ఒక అమ్మాయి డాక్యుమెంటరీ డైరెక్టర్ అడవిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ అడవికైతే వస్తారు. అందులో రాము అనే అతను, ఇక్కడ నిన్ను భయపట్టేది ఏది లేదు, గోస్ట్ లాంటివి సినిమాలోనే తప్ప బయట ఉండదు సాన్వి అని సాన్వితో చెబుతాడు. అందుకు సాన్వి, కానీ ఈ అడవికి ఒక చరిత్ర ఉంది. 5 సంవత్సరాల క్రితం 12 మంది ఇక్కడ కనబడకుండా పోయారు అని చెబుతుంది. అలాగే చీకట పడుతుంది. క్యాంపు వేసిన ఆ ప్రాంతంలో రాత్రి ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. ఎవరూ భయపడికి వెళ్ళరు. ఆ చీకట్లో ఎవరూ కనిపించరు. అప్పుడు ఒక ఫారెస్ట్ గార్డ్ వారి క్యాంపు దగ్గరికి వస్తారు. అతను వారందరినీ హెచ్చరిస్తారు. ఈ అడవిలో ఓ పాత మున్సిపాలిటీ శ్మశానం ఉంది. ఒకప్పుడు అక్కడ మానవ తలలతో తాంత్రిక పూజలు జరిగాయి అని చెబుతాడు. సాన్వి, మీరనేది చేతబడేనా అని అడుగుతుంది ఫారెస్ట్ గార్డ్ని. అప్పుడు ఫారెస్ట్ గార్డు, అవును, ఆ తాంత్రికుడు శాపమే ఈ అడవిని చీకటిగా ముంచేసింది అని చెబుతాడు ఫారెస్ట్ గార్డు. మరుసటి రోజు తెల్లవారుజామున రాము కనిపించకుండా పోతాడు. అతని కెమెరా మాత్రం చెట్టుపై వేలాడుతూ కనిపిస్తుంది. అందులో ఒక మిస్టరీ ఫిగర్ ఆ కెమెరాలో చిక్కుకుంటుంది. మిగతా వారందరూ బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ మానవ ఆకారంలో ఉన్న కొందరు కనిపిస్తారు. కానీ వారి యొక్క కళ్ళు మాత్రం తెల్లగా మెరిసి కనిపిస్తాయి. సాన్వి గూగుల్ మ్యాప్ ద్వారా గుట్టును బయటపెడుతుంది. ఆ అడవిలోని నది ఒడ్డున ఒక పాత ఆలయం ఉంది. అక్కడే తాంత్రిక పూజలు జరిగేది. అక్కడకు వెళ్ళి నిపుణంగా రిచువల్ ఆపాలని నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఆ ఆలయం పూర్తిగా చెట్ల మధ్య దాగి ఉంటుంది. అక్కడ పాత బొమ్మలు, రక్తపు రేఖలు, కొవ్వొత్తుల నిదర్శనలు ఉన్నాయి. స్థానిక అక్కడ మంత్రాలు చదవగా ఒకసారిగా మబ్బులు కమ్ముకుని ఆత్మల యొక్క అరుపులు వినిపిస్తాయి. ఒక బూడిద రంగు శరీరంతో నీలి కళ్ళతో ఒక ఆకారం ప్రత్యక్షమవుతుంది. అది వారి బుద్ధిని నియంత్రించగలదు. వాళ్ళ ఊపిరిని ఆపినట్లు కనిపించగలదు. సాన్వి తండ్రి చెప్పినట్లు ఒక పాత మంత్రం చదివి అతన్ని శాంతిపరుస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆత్మని శాంతిపరచడానికి సాన్వి యొక్క తండ్రి పూర్వం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఇప్పుడు సాన్వి ఆ ప్రయత్నాన్ని మళ్ళీ మొదలుపెట్టి ఆ మంత్రాన్ని చదివి అతన్ని శాంతిపరుస్తుంది. ఆ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అడవిలో మొదటిసారిగా కాంతి కనిపిస్తుంది. పక్షులు కోతలు వేస్తాయి. వారి యొక్క క్యాంపు తిరిగి నార్మల్ అవుతుంది. కానీ కెమెరా చివరిలో ఒక ఫ్రేమ్ ఒక నీలి కళ్ళు గల ముఖం చూస్తూ ఉంది. అయితే మీరందరూ అడవిలోకి వెళ్ళినప్పుడు మీరు అడవిని చూస్తున్నారని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే అడవే మిమ్మల్ని చూస్తుంది, మిమ్మల్ని గమనిస్తుందనే విషయం మీకు తెలుసా? ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు కూడా ఏదైనా ఇలా ఫారెస్ట్ అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు ఏదైనా ఎదురయ్యాయా? లేదా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి ఫీలింగ్స్ అంటే ఇలాంటి అనుభూతులు ఎక్కడైనా ఎదురయ్యాయా? తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మరొక టీం అయితే అదే అడవికి మళ్ళీ వస్తుంది.
ఈసారి డాక్యుమెంటరీ అనుకున్నంత ఈజీగా పూర్తవుతుంది.